వెల్కమ్ టు అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీడియోస్ వన్ బై వన్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాం. అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్లో మనకి టుడే టాపిక్స్ వచ్చేసి కన్సోలిడేషన్ ఆప్షన్. మనకి కన్సోలిడేషన్ ఆప్షన్ అంటే ఏంటి అనేది టుడే మనం డిస్కస్ చేద్దాం. ఎక్సెల్కి వచ్చేస్తే కన్సోలిడేషన్ మనం అప్లై చేయాలి అంటే సేల్స్ యొక్క డేటాని తీసుకున్నాం. సో ఈ సేల్స్ యొక్క డేటా వచ్చేసి మనకి 4 ఫైల్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఫైల్ నేమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మే సేల్స్ అని, జూన్ సేల్స్, జూలై సేల్స్ అండ్ ఆగస్ట్ సేల్స్. సో ఈ 4 మంత్ సేల్స్ యొక్క డేటా నాకు 4 షీట్స్ లో ఉన్నాయి. ఫస్ట్ డేటాని అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి సేల్స్ మ్యాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఏ ఇయర్ లో ఎంత క్వాంటిటీలో సేల్స్ చేశారు అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి. ఈ 2 ఇయర్స్ యొక్క సేల్స్ మనకి ఇక్కడ ఎంత క్వాంటిటీలో చేశారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సేమ్ మనం జూన్ లో కూడా ఈ 2 ఇయర్స్ యొక్క సేల్స్ ని ఎంత క్వాంటిటీలో చేశారు అనేది ఇక్కడ ఉంది. సో ఇలానే జూన్ సేల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆగస్ట్ సేల్స్ కూడా ఉన్నాయి. సో ఈ 2 ఇయర్స్ యొక్క సేల్స్ ని మనం 4 ఫైల్స్ లో ఉన్నాయి కదా. ఈ 4 ఫైల్స్ లో ఉన్న డేటాని మనం క్యాలిక్యులేట్ చేసి ఒక ఫైల్లో ఒక రిపోర్ట్ మనం తయారు చేయాలి. అప్పుడు మనం ఈ కన్సోలిడేషన్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి కొంత డేటానే ఉంది కాబట్టి ఈజీగా చేయగలం. బట్ ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం చేయలేము. సో కాపీ పేస్ట్ చేసుకుంటూ మనం ఎడిషన్ చేసుకుంటూ రావాలంటే మనకి చాలా టైం పడుతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనం కన్సోలిడేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఎక్సెల్ లో. ఆ ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాము. కన్సోలిడేషన్ అనే ఆప్షన్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామనేది తెలిసింది కదా. డిఫరెంట్ ఫైల్స్ లో ఉన్న డేటాని ఒక ఫైల్లోకి మనం అరేంజ్ చేసుకుంటాము. అండ్ వాటి మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం ఏమన్నా అప్లై చేయాలన్నా కూడా మనం అప్లై చేసి రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకుంటాం. మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని ఈజీగా ఒక షీట్ లో అరేంజ్ చేయగలం. సో కన్సోలిడేషన్ ఆప్షన్ ఏంటో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను, చూడండి. 4 ఫైల్స్ ఉన్నాయి. 4 ఫైల్స్ లో డేటాని మనం ఒక కొత్త ఫైల్లోకి అరేంజ్ చేయాలి కాబట్టి కొత్త ఫైల్ ని తీసుకున్నా. సో ఈ ఫైల్లో ఫస్ట్ అయితే ఇలా కాలమ్స్ ని కాపీ చేసుకుని వేసుకోండి. సో నేమ్స్ ని కూడా తీసుకుంటున్నా. కాలమ్స్ ని నేమ్స్ ని కాపీ చేసుకుని వేసుకున్నాను. వన్ బై వన్ నేను ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కాపీ చేసుకోవాలి అండ్ అక్కడ పేస్ట్ చేసుకోవాలి అండ్ ఎడిషన్ చేసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది. అలా కాకుండా డేటాకి సంబంధించిన ట్యాబ్ లో డేటా టూల్స్ అనే గ్రూప్ లో కన్సోలిడేట్ అనే ఒక ఆప్షన్ ఉంది, చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నదే మనకి కన్సోలిడేట్ అనే ఆప్షన్. సో ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చేసే స్టెప్స్ అన్ని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ స్టెప్ లో మనం ఫంక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ అనే ఆప్షన్ లో మనం చేస్తున్న సినారియోలో మనం ఏ కైండ్ ఆఫ్ వర్క్ అనేది చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఈ 2 ఇయర్స్ డేటాలో ప్రతి నెలలో ఎంత సేల్ జరిగింది అనేది మనం ఇక్కడ ఎడిషన్ చెయ్యాలి. సో ఎడిషన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫంక్షన్ ఏంటి? సమ్ అనే ఫంక్షన్. సో ఎడిషన్ కాబట్టి సమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కౌంట్ చేయాలనుకుంటే కౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యావరేజ్ ని చూడాలనుకుంటే యావరేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం సేల్స్ ఏ మంత్ లో చేసాము అనేది చూడాలనుకుంటే మ్యాక్స్ అనే ఫంక్షన్. మనం చేయాలనుకుంటున్న టాస్క్ ని బట్టి మనం ఫంక్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సో సమ్ అనే ఫంక్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే ఎడిషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. సో రిఫరెన్స్ ఏంటంటే ఈ ఫైల్స్ లో ఉన్న డేటాని మనం రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం. సో ఆ రిఫరెన్సెస్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో రిఫరెన్స్ అనే బాక్స్ దగ్గర మనకి ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది, చూడండి రైట్ సైడ్ న. సో ఈ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే ఇలా బాక్స్ మనకి చిన్నగా అవుతుంది. అప్పుడు సో ఏ డేటానైతే మనం ఎడిషన్ చేసి టోటల్ గా రిపోర్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నాం అనేది ఆ డేటా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళా నేను చెప్తున్నా, సో డేటా మొత్తం సెలెక్ట్ చేయకూడదు. ఓన్లీ మనకి కావాల్సిన డేటా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 2023లో డేటా, 2024లో డేటా సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రేంజ్ అనేది మనకి సెలెక్ట్ అయ్యింది.
సో ఈ రేంజ్ వచ్చేసి మనకి మే సేల్స్ యొక్క రేంజ్ అన్నమాట. సో ఇక్కడ మనకి నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్, ఈ ఫైల్లో ఈ రేంజ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. మళ్ళా ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే ఈ రిఫరెన్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అని ఉంది కదా, ఆల్ రిఫరెన్స్ అనే బాక్సెస్ లో మనకి యాడ్ అవుతుంది. సో యాడ్ అనేది క్లిక్ చేస్తే మే సేల్స్ యొక్క రేంజ్ మనం సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ యాడ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సేమ్ మళ్ళా మనం ఈ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని జూన్ సేల్స్ లోకి వెళ్తాము. జూన్ సేల్స్ లోకి వెళ్ళి ఈ డేటాని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాము అండ్ యాడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే జూన్ సేల్స్ కూడా మనకి ఈ రిఫరెన్స్ లో యాడ్ అయినాయి. సో ఈ విధంగా ఎన్ని రిఫరెన్స్ అయితే మనం తీసుకుని యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని రిఫరెన్సెస్ కూడా మనం డేటాని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాము. సో మనం సెలెక్ట్ చేసుకున్న డేటా మొత్తం ఇక్కడ ఆల్ రిఫరెన్సెస్ లో మనకి యాడ్ అవుతూ ఉంటాయి. 2 మంత్ సేల్స్ డేటాని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో మే సేల్స్, జూన్ సేల్స్ అండ్ నెక్స్ట్ ఏంటి, జూలై సేల్స్. సో జూలై సేల్స్ యొక్క ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది రేంజ్ సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే సేమ్ డేటా మనకి మల్టిపుల్ ఫైల్స్ లో ఉంది కాబట్టి ఆ రేంజ్ లోనే మనకి ఉంది కాబట్టి ఏమే ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యాడ్ చేసుకుంటే చాలు. లేదు డేటా ఈ రేంజే కాదు ఇంకా మనకి డేటా ఉంది అనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సేమ్ రేంజే కాబట్టి నేను యాడ్ చేస్తున్నా. సో జూలై సేల్స్ యొక్క డేటా కూడా మనకి యాడ్ అయ్యింది ఆల్ రిఫరెన్స్ లో. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ సేల్స్. ఆగస్ట్ సేల్స్ లో కూడా మనం ఇక్కడ డేటా ఉంది. సో ఈ డేటాని ఇలా రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ రేంజ్ ని కూడా మనం ఆల్ రిఫరెన్స్ లో యాడ్ చేసుకుంటాము. సో యాడ్ చేసుకుంటే చూడండి ఆగస్ట్ సేల్స్, జూలై సేల్స్, జూన్ సేల్స్ అండ్ మే సేల్స్, ఈ 4 మంత్స్ యొక్క సేల్స్ ని మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ప్రతి ఇయర్ లో ప్రతి పర్సన్ యొక్క డేటాని క్యాలిక్యులేట్ చేసి టోటల్ చేసి, సో సమ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి టోటల్ చేసి ఆ టోటల్ వాల్యూని మనకి డిస్ప్లే అయ్యింది. సో ఒకసారి మీకు డౌట్ గనక ఉంటే ఒకసారి మీరు కౌంట్ చేసి చూసుకోండి. మోహన్ యొక్క డేటాను చూసుకుంటే 2023లో 4000 సేల్స్ అనేవి చేశారు, అది కూడా మే నెలలో. అండ్ సెకండ్ వచ్చేసి జూన్ సేల్స్, జూన్లో ఎన్ని సేల్స్ చేశారు అండ్ జూలైలో ఎన్ని సేల్స్ చేశారు, ఆగస్ట్లో ఎన్ని సేల్స్ చేశారు అనేది ఒకసారి మీరు టోటల్ గనక చేసుకుంటే సేమ్ ఆన్సర్ మీకు వస్తుంది. సో ఈ విధంగా టోటల్ చేసి మనం ఇక్కడ చూపించాము. అండ్ ఇతని యొక్క 2 ఇయర్స్ యొక్క సేల్స్ ని మనం టోటల్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈక్వల్ టు సమ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాము, బ్రాకెట్స్ ఓపెన్ అండ్ ఈ రేంజ్ ని సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే దీని యొక్క టోటల్ మనకి వస్తుంది. అండ్ ఇలానే రిమైనింగ్ వాటిని కూడా ఇలా డ్రాగ్ చేసుకుంటాము. సో ఇలానే ఇయర్ వైజ్ టోటల్ చేయాలి అనుకుంటే సేమ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్స్ ఓపెన్, పై నుంచి మనం రేంజ్ ని సెలెక్ట్ చేసుకుంటాము, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే సో ఈ ఇయర్ యొక్క టోటల్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలానే సేమ్ మనం ఇలా డ్రాగ్ చేసేసుకుంటాము. సో ప్రతి దాని యొక్క టోటల్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ఇది కన్సాలిడేషన్ అనే ఆప్షన్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా కన్ఫ్యూజన్ గనక ఉంటే 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ గనక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. సో ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీడియోస్ 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము. ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఎంఎస్ వర్డ్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ప్లేలిస్ట్ ని విజిట్ చేస్తే ఎంఎస్ వర్డ్ కి ఒక ప్లేలిస్ట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ ని 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము. విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఈ క్లాసెస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని కోర్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.